లోకల్ బాడీ ఎన్నికలకు నోటిఫికేషన్ దగ్గరలో ఉంది. లోకల్ బాడీ ఎన్నికల్లో మీరేమన్నా పోటీ చేస్తారా? నిరుద్యోగులు ఇప్పుడు చాలా స్టేట్ వైడ్గా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు చైతన్యం చేసి పోటీ చేసే అవకాశాలు ఉంటాయా? అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది అక్కడ గ్రామాల్లో? ఎంతసేపటికి అనే వీనికి వానికి మనము వాడిని వడగొట్టి వీని దెబ్బ కొట్టి వీని రాజకీయంగా దెబ్బ కొట్టడం అనేది అదొక్కటే లక్ష్యం అనేది తప్పు. అదొక లక్ష్యంగా ఉండాలి. దాంతోపాటు ఈ ప్రజాస్వామ్యంలో ధనస్వామ్యంగా మారినటువంటి ప్రజాస్వామ్యం, కొంత పెత్తందారు చేతిలోకి పోయినటువంటి ప్రజాస్వామ్యం, అణగారిన వర్గాలలో కూడా అడుగులకు మడుగులు నొక్కేటటువంటి వాళ్ళు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళే రాజకీయం చేసేటటువంటిది. మార్పు గురించి కూడా మనం ఆలోచించాలి. అవకాశం వచ్చింది కదా, ఒకటి దెబ్బ కొట్టినప్పుడు వాడిని మళ్ళీ మనం వాడి ఈపు మీద కొడితే మనం కడుపు మీద కొడదామని పోతే వాడిని కడుపు మీద కొడతాం, మనకేం వస్తుంది? మన కడుపు నింతదా? నిండదు కదా. వాడిని దెబ్బ కొడుతూ ఇక్కడ మార్పుకు కూడా సమాజంలో ఏ విధంగా మార్పు చేయాలనేటటువంటిది ఒక లక్ష్యం ఉండాలి. ఒకేసారి నేను పార్టీ పెడితే ఏమొస్తుంది? కొంత మార్పుని తీసుకొస్తే నువ్వు పార్టీ పెట్టినప్పుడు వీళ్ళు మన వర్గాల పిల్లలు కదా, మన వర్గాల నుంచి గెలిచిన వాళ్ళు కదా, వాళ్ళు కూడా రేపు మనకు ఒక అవకాశంగా మనకు బాసటగా నిలిచేటటువంటి అవకాశం ఉంటుంది కదా. ఈ తరుణంలో సర్పంచ్ ఎన్నికలలో డబ్బుల ప్రమేయం తగ్గించేటట్టు చేస్తూ ప్రతి దగ్గర కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు పోటీ చేసినటువంటి వాళ్ళను నిలపాలి, మంచిగా చదువుకున్న వాళ్ళని నిలపాలి. మన వాళ్ళకు డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలిపించేటువంటి ప్రయత్నాలు చేసి నెక్స్ట్ ప్రయోగంలో మనం ఒక పార్టీ పెట్టి, ఒక నిరుద్యోగులది ఒకటే కాదు, నిరుద్యోగులు పార్టీ పెట్టినా దాన్ని ఒక మంచి ప్రెజర్ గ్రూప్గా బిల్డప్ చేసి రేపు అలయన్స్లోకి ప్రీపోల్ అలయన్స్కి వచ్చేసి ఒక మంచి పెద్ద ఒకటేసారి 119 సీట్లలో ఏం వరకదు. పెద్ద పెద్ద ఎంఐఎంఈలు డక్క ముక్కలు తిన్నారు. పార్టీ అంటే అంతే ఉండదు. రేపు పవన్కో డబ్బులు వేస్తారు, ఎరలు వేస్తారు, అన్నీ వేస్తారు. ఒక 5ో 10ో సీట్లు తీసుకొని దాని నుంచి గెలిచి అసెంబ్లీలో మన వాయిస్ వినిపించేటటువంటి ఒక ప్రాక్టికాలిటీ ఉండాలి. ఇలా రేవంత్ రెడ్డి మాకు అన్యాయం చేసిన 29 జీవోకు బాజాబు తప్పుకుంటా. రేవంత్ రెడ్డి నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. రేవంత్ రెడ్డికి ప్రాక్టికాలిటీ బాగా తెలుసు. గ్రౌండ్ లెవెల్లో దేన్ని ఎట్ట చేయాలి, ఏం చేయాలని ప్రాక్టికాలిటీ తెలుసు. ప్రాక్టికాలిటీ తెలుసు కాబట్టి 60,000 ఉద్యోగాలు ఆ ప్రభుత్వం ఇవ్వకుండా నేను ఇచ్చిన గంటపదంగా చెప్పుకుంటున్నాడు, మంచి అవుతుంది అనుకుంటున్నాడు. ఆ మంచి అనేటటువంటిది ఆయనకు రాంగ్ ఫీడింగ్ ఇచ్చిండు. అది రేవంత్ రెడ్డి లెక్క ఒక ప్రాక్టికాలిటీ తెలుసుకోండి. ఎవడండి ఈరోజు ఒక నువ్వు ఓటుకు నోటు కేసులో ఏ క్షణాన్నైనా నువ్వు జైలుకు పోతావు, రాజకీయ భవిష్యత్తు శూన్యం అన్నాక కూడా ఎక్కడనైతే మనము దెబ్బలు తిన్నామో అక్కడనే ఉండాలి, ప్రజల పక్షాన్ని నిలవాలి. ప్రతిపక్షం దెబ్బతిన్నదని టీడీపీలో బలంగా కొట్లాడి కాంగ్రెస్కి వచ్చి బలంగా కొట్లాడితేనే కదా ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్లో ఎంతోమంది సీనియర్లను పక్క నొక్కేసి గెలిచింది. ఎప్పుడు ప్రజల పక్షాన్ని ఉండాలి. ఓకే, టోటల్గా ఎపిసోడ్ మొత్తం మీద ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నావు? నిరుద్యోగులు నిజంగానే ఇట్లాంటి బాధలు పడుతున్నారు, నోటిఫికేషన్లు లేక చాలా ఇబ్బందుల పాలవుతున్నారు, ఇంకా ఎన్ని రోజులు ఈ ఉద్యమాలు చేయాలని చెప్పి పోరాడుతున్నారు కదా. ఏం అప్పీల్ చేస్తున్నారు ప్రభుత్వానికి? రిక్వెస్ట్ చేస్తున్నారా, ఆర్డర్సా, బెదిరిస్తున్నారా? రెండు ఉంటాయన్న. ఎందుకంటే మనకు ప్రభుత్వం తండ్రి లాంటిది. నాన్నను ఫస్ట్ ఏం ఆడుకుంటాం, బతిని ఆడుకుంటాం. ఇయ్యలేదనుకో మన నాన్న మీద కూడా మనం ఘాటుగా మాట్లాడమా? ఒకనొక దశలో ఇంటి నుంచి వెళ్ళిపోతాం కూడా. మీరు ఏం చేస్తారు? 3 ఏళ్ళు ఉంది కదా ఎలక్షన్, 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ అప్పుడు ఎలక్షన్ వస్తుంది. ఈ 3 ఏళ్ళు అయితే సాగుతుంది కదా ప్రభుత్వం. మీరు ఏం చేస్తారు అంటున్నా నేను. ఇంతసేపు అడిగిన దానికి దీనికి అల్ల నుంచే సారాంశంగా ఇప్పుడు సమాధానం వస్తుంది. రేవంత్ రెడ్డి ఎంత ప్రాక్టికాలిటీగా ఉన్నాడో మనం అంతే ప్రాక్టికాలిటీగా ఉండాలి. మనం పిలిస్తే ఎంతమంది వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు, రాకపోవడానికి కారణాలు ఏంది, నిరుద్యోగులకు ఉన్న ఒడిదొడుకులు ఆవేదన ఉంది కరెక్ట్, ఉద్యోగాలు రాలేదన్నది కరెక్ట్, నీళ్లు నిధుల నియామకాలలో ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు నీళ్లు రాలేదు. ఎవరికి దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? బీసీలకు అందరికి భూమి ఉంది, అయినా కొంతమందికే భూమి ఉంది. వాళ్ళకు భూమి లేదు కాబట్టి నీళ్లు మనకు రాలే కదా. తాగునీరు అనేటటువంటి మనకు ఖచ్చితంగా మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ గవర్నమెంట్ బాధ్యత. మంచినీళ్ళు కూడా ఇవ్వాలి, అది ఫండమెంటల్ రైట్ బతకడం కొరకు. తాగడానికి నీళ్ళు వచ్చినాయి అంతే, నీళ్ళు మనకు రాలే, నిధులు మనకు రాలే. ఎట్లా రాలే? ఏ ప్రాజెక్టులలో మనకు కాంట్రాక్ట్లు వచ్చినాయి? వీళ్ళు పెట్టినటువంటి డబ్బులు కాళేశ్వరంలో మనకు వచ్చినాయా? ఫ్లేవర్లలో మనకు వచ్చినాయా? రోడ్లు వేసిన దాంట్లో మనకు కాంట్రాక్ట్లు వచ్చి మనకు నిధులు వచ్చినాయా? మనకు రాలే, తెలంగాణకి రాలే, నీళ్ళు రాలే, నిధులు రాలేదు, నియామకాలు కూడా జరగలేదు. ఇంటికొక ఉద్యోగం గవర్నమెంట్ సెక్టార్ కాదు, ప్రైవేట్ సెక్టార్లో ఇన్ని ఉద్యోగాలు సృష్టించబడుతున్నటువంటి ఈ తెలంగాణలో, దేశంలోనే మంచి బలమైన ఆర్థిక వ్యవస్థగా మారినటువంటి తెలంగాణలో ఉద్యోగాలు కూడా అంతే వస్తాయి కదా. చేను మంచిగా పండిందంటే ఖచ్చితంగా పంట మంచిగా వచ్చినట్టే. పంట వచ్చినప్పుడు పైస ఇంటికి రావాల్సిందే కదా. పంట మంచిగా పండినాక పైస ఎందుకు ఇంటికి రాదు? ఆర్థిక వ్యవస్థ బలోపేతమైనప్పుడు సృష్టించబడిన ఉద్యోగాలు మనకు ఎందుకు రాలేదు? వీటి అన్నిటిని తెలుసుకొని ప్రాక్టికాలిటీగా ఉంటూ మనం ఈ ప్రభుత్వం పైన 3 ఏళ్ళు ఏం చేయాలి? వ్యతిరేకతను తీసుకొని రావాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు.
ఈ ఉద్యమ నినాదం ఇంకా నెరవేర్చబడలేదు, నియామకాలు మన ఇంటికి రాలేదు, నిధులు రాలేదు, నీళ్లు రాలేదు బలహీన వర్గాలకు అనేటటువంటిది ఇక్కడ కూడా వీళ్ళే అవుతున్నారు అనేటువంటి చెప్పి ఈ సమాజాన్ని చైతన్యపరిచి ఈ 3 ఏళ్ళు మన జాగృతతోటి ఉండి ఈ ఉద్యమంలో చాలా ఒడదొడుకులు వస్తాయి, చాలా అన్నీ వస్తాయి, చాలా మంది దూరుతారు, దీని నుంచి చాలా మంది లాభాలు పొందాలని చూస్తారు, అన్నిటిని మనం వేసుకొని పోవాలి. అశోక్ సార్ లాంటి వాళ్ళకి కూడా చెప్తున్నాం, ఎవరు వచ్చినా నిరుద్యోగులకు శక్తి ఉంది, నిరుద్యోగులు ప్రభుత్వాన్ని గద్దె దింపి గద్దెనెక్కించినటువంటి వాళ్ళు, మీరు వస్తే సానుభూతి పరులుగా ఉండండి, అన్ని మేమే నడిపినామంటే కుదరదు, మీరు అట్టుంటే మా లాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, బరాబర్ చెప్తున్నాం. నువ్వు మాకు సానుభూతి పరునివే, నేనుంటే నేను నడిచిందంటే మాత్రం బాగోదని చెప్తున్నాం. అలాంటి వాళ్ళకి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. వచ్చినటువంటి తెలంగాణలో మీకు ఒక మంచి అవకాశం ఇచ్చిన మూడోసారి ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా ప్రతిదీ ఇలాంటి వాళ్ళని పెట్టి రాజకీయం చేస్తామంటే మాత్రం నిరుద్యోగులు ఊకోరు, మిమ్మల్ని పాతాళానికి తొక్కుతారు. మళ్ళీ మైక్రోస్కోపులు పెట్టుకొని కాంగ్రెస్ గత 10 ఏళ్ళలో ఉండనే చరిత్రలో ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్కి రావద్దు. నిరుద్యోగులు మనం ఒక శక్తికి ఎదుగుదాం. ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల్ని బీసీ వాదాన్ని అన్నిటిని ముందుకు తీసుకొని పోదాం. తీర్మాన్ మల్లన్న లాంటి తీట మనుషుల్ని కూడా మన ఉద్యమం వైపుకు తీసుకొచ్చి బలంగా పనిచేయించుకునేటటువంటి చేసుకుందాం. ఎవరితోటి శత్రుత్వం లేదు, ఎవరితోటి మనకు వైర్యం లేదు, అందరూ మనోళ్ళే, అందరం కలిసిపోతాం.